నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. నేను కూడా చాలా బాగున్నాను అండి. వీడియో చూసే ముందు మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఓకే, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పలేదు కదా. బ్రేక్ లేని బండిలో వాగుతూనే ఉన్నాను. ఒక ఇంట్లో అయితే సరుకులు ఏమీ లేవండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇంటికి వెళ్ళే ముందు నేనైతే మొత్తం అన్నీ ఎత్తి పెట్టేసి వెళ్ళిపోయాను. సో బిగ్ బజార్కి అయితే వెళ్ళాం కొన్ని సరుకులు తీసుకుందామని. అలాగే కొంచెం మెడిసిన్ తీసుకుందామని మెడికల్ షాప్కి, అలాగే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళామన్నమాట. తర్వాత ఏమో ఇంకా స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా, అభిగాడికి అయితే ఫీజు కట్టేసి బుక్స్ కూడా తీసుకోవడానికి వెళ్ళాము. ఇంకా వచ్చి తర్వాత కూరగాయల మార్కెట్కి వెళ్ళి కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నామండి. మా అనకాపల్లి సైడ్ అయితే కూరగాయలు రేట్లు ఒక లెక్కలో ఉన్నాయండి. మీకు కూడా ఎలాగే ఉంటే నాకు చిన్న కామెంట్ పెట్టండి. ఓకే అండి, లాగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, అందుకు నా ధన్యవాదాలండి. ఓకే, నేనేమేమి తీసుకున్నానో ఏంటో చూపించేస్తాను, చూసేయండి. లాగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మ్యాగీ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము. అలాగే ఒక డేట్స్ అండి, లైన్ డేట్స్ అనమాట, ఒక ప్యాకెట్ తీసుకున్నాము. ఓకేనా, అంటే ఇది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. బై వన్ గెట్ వన్ ఫ్రీ. పల్లీలేమో నువ్వుపప్పు కలిపి చక్కీలన్నాము. వెళ్ళిన ప్రతిసారి బాక్స్ అయితే కంపల్సరీ తీసుకుంటాము. అలాగే పల్లీ ప్యాకెట్ అండి, పల్లీలు. ఈ సరుకులన్నీ మనకి 1 మంత్ సరుకులు అనమాట. మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకి శాలరీ వస్తేనే మనం మళ్ళీ వెళ్ళగలము సరుకులకి. అంతవరకు ఈ సరుకులే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, అదే మిడిల్ క్లాస్ లైఫ్ అంటే కదండి. అడ్జస్ట్ చేయాలి అంటే అది మిడిల్ క్లాస్ వాళ్ళకే సాధ్యం అనమాట. అంతేనా, ఏమంటారు? కామెంట్ చేయండి. ఇవేవో చిప్స్ అండి, ఇది చిన్న మ్యాగీ ప్యాకెట్ అవి కూడా తీసుకున్నాడు. ఇవేవో జెల్లీస్ అంట, ఇవి కూడా వాడే తీసుకున్నాడు. ఇంకా కందిపప్పు అండి, ఇది నేను ఇంటి దగ్గర అయితే రెడ్ కలర్ కందిపప్పే వాడతాను. ఓకేనా, అలాగే సోప్స్ అనమాట, మైసూర్ శాండల్. ఓకేనా, ఇంకా జీలకర్ర పొడి, ఉప్మాను ఒక పిల్లనంటే ఫస్ట్ తీసుకునేది ఉప్మాను ఓకే నేనైతే. ఓకేనా, సర్ప సబ్బులని గిన్నెల సబ్బులు అనమాట, కొన్ని తీసుకున్నాము. పౌడర్ కాదు, సాంబార్ పౌడర్ అనమాట. ఓకే, అలాగే ఒక కంఫర్ట్ డబ్బా అండి. అలాగే బాదం పప్పు అండి, ఇవైతే నైట్ టైం నానబెట్టేసి అది కడిగిస్తాను. జీడిపప్పు అయితే మనం ఎప్పుడైనా పాయసం, స్వీట్ ఐటమ్ ఏదైనా చేసుకుంటే అందులో యూజ్ చేయొచ్చు అని తీసుకొస్తాను అన్నమాట. సాల్ట్ ప్యాకెట్ అండి, సాల్ట్ ప్యాకెట్. ఓకే, ఇవి షాంపూలు అభిగాడికి, మా వారికి, శివగారికి. మందేమో మీరా షాంపూలు వాడతాం, వేరే మంది. కిట్ క్యాట్ అభిగాడు కొనుక్కున్నాడు. ఏంటిది, మ్యాగీ తెచ్చాను కదా, దానికి వేరేగా అయితే ఈ మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి కొన్నానండి. తర్వాత బిగ్ బజార్కి వెళ్ళామంటే మనం అనుకున్న సామాన్ల కంటే ఇంకా ఎక్స్ట్రా సామాన్లు అయితే యాడ్ అయిపోతాయి. నాకైతే దారుణంగా తీసుకుంటాను నేను. అందుకేనండి నేనైతే ఇంటి దగ్గర లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్తానమాట. దానివల్ల మనకి కావాల్సిన ఐటమ్స్ మనం తీసుకోవచ్చు. లేకపోతే అక్కడికి వెళ్ళగానే మనకేముంది, కళ్ళకు నిండుగా కనిపిస్తే ఏది కావాలంటే తీసుకోవచ్చు. తర్వాత బిల్ వేసేటప్పుడు తెలుస్తుంది కదా మన బాధలు, అదనమాట. పాప్కార్న్ ప్యాకెట్ అండి, ఇది ఇన్స్టెంట్ పాప్కార్న్ అండి. ఇంకా సోప్స్ ఉన్నాయి. ఒక సర్ఫ్ ప్యాకెట్ అండి, ఆల్రెడీ మన దగ్గర కొంచెం సర్ఫ్ ఉందని చెప్పేసి అయిపోతే మధ్యలో సర్ఫ్ ప్యాకెట్, సర్ఫ్ సబ్బులు, గిన్నెల సబ్బులు అయితే కామన్ అండి. 15 డేస్గా కూడా నాకు రావు, 15 డేస్ వస్తాయి. మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకోవాలి. అభిగాడికి మాకునే సోప్ బాక్స్ అండి, కొంచెం బాగుంది కదా చూడడానికి, చాలా యూనిక్గా ఉందని చెప్పేసి ఇంకా ఇది ఒకటైతే కొనేసుకున్నాము. సోప్ బాక్స్. ఫైనల్గా బిల్ చూడండి ఎంత అయింది, సరిపోకింది కూడా పెట్టాడు అన్నమాట. ఇంకా నివ్యా మాయిశ్చరైజేషన్ క్రీమ్, ఇంకా ఇన్స్టెంట్గా పరోటా తినాలనిపిస్తే బాగుంటుందని ఇది ఒకటి తీసుకున్నాను. మన బడ్జెట్ అనమాట. స్నిక్కర్స్ చాక్లెట్ కంపల్సరీగా ఉండాలి. మంత్కి ఒకసారి అయితే ఇలా షాపింగ్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా ఆయన చాక్లెట్ అయితే కొంటారు. ఇవి మన బడ్జెట్ స్నిక్కర్స్. అలాగే ఒక డైరీ మిల్క్ అనమాట. ఓకేనా. ఓకే అండి, ఫైనల్గా నేను తీసుకున్న సరుకులు అయితే ఇవి. ఇంకా కొన్ని ఉన్నాయి వాడేసాను. ఇంకా వాడేసి నువ్వు ఎందుకు చూపించడం అని చూపించలేదు. ఇంకా ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి కొన్ని క్లిప్స్ అన్ని స్టిక్కర్ ప్యాకెట్లు తీసుకున్నాను. అలాగే మెడికల్ షాప్కి అయితే వెళ్ళాం కదా, మెడికల్ షాప్లో అయితే కొన్ని ఎమర్జెన్సీ ట్యాబ్లెట్స్ అన్ని, హైడ్రోజన్ పెరాక్సైడ్, బెటడిన్ సొల్యూషను, అలాగే కాటను, బ్యాండేజ్లు, మస్ట్ అండ్ షుడ్గా థర్మామీటరు. నేను ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానండి, మనకి ఎమర్జెన్సీగా యూజ్ అవుతుందని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.